హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు నవనరసింహులు మనకి జగన్నాథపురిలో కూడా ఉన్నారని విన్నాం అనమాట. అయితే వాళ్ళు ఎలా ఎందుకు వచ్చారో ఒక్కసారి జగన్నాథ్ గురించి ఒక్కసారి తెలుసుకొని దానికి వెళ్దాము. జగన్నాథ ఆలయంలో నలుగురిని కళ్ళలకి గంటలు కట్టేసి ఆలయంలోకి తీసుకెళ్తారనమాట. అంటే అక్కడ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి, ఒక బ్రహ్మ పదార్థం పెడతారని చెప్తారు కదా, అదనమాట. తన శక్తి తానే 9 రూపాల్లో కాపాడుకుంటారనమాట జగన్నాథుడు. అదే బ్రహ్మ పదార్థం అనమాట. ఆ స్వామి హృదయంలో ఉండే ఆ బ్రహ్మ పదార్థం ఏంటంటే ఆ అప్రాకృతమైన అతి శక్తివంతమైన మళ్ళీ మానవ అతీతమైన నరసింహ శాలిగ్రామం దాంట్లో ఉంటుందన్నమాట. నరసింహ శాలిగ్రామం లోపల ఉన్నది బ్రహ్మ పదార్థం అనమాట. కానీ ఆ బ్రహ్మ పదార్థాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేకపోయారు, ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ నరసింహ శాలిగ్రామాన్ని నరసింహ భగవానుడే 9 రూపాల్లో ఉండి కాపాడుతున్నారని, అవే మనకి నవనరసింహ రూపాలు అని పూరి ఆలయంలో చాలా గుప్తంగా ఉంటాయన్నమాట అవి. అయితే లోపల ఉన్నది నరసింహ శాలిగ్రామం. అయితే ఈ నలుగురు ఎందుకు వెళ్తున్నారు? ఇదన్నమాట నరసింహ భగవాన్ది ఆలయం అలా ఉంటుంది. అయితే ఈ నలుగురు ఎందుకు వెళ్తున్నారు అంటే కళ్ళకి గంతులు కట్టుకొని ఆ 4 మూర్తులకు బ్రహ్మ పదార్థం పెడతారన్నమాట. అదేంటంటే ఆ బ్రహ్మ పదార్థం పాటు 4 యంత్రాలు రహస్యంగా ఉంటాయన్నమాట. అవేంటంటే జగన్నాథుడిదేమో గోపాల యంత్రం, సుభద్రకి సంబంధించిందేమో భువనేశ్వర యంత్రం, బలదేవుని లోపలేమో శివ యంత్రం ఉంటుందన్నమాట. సుదర్శన చక్రంలో నరనరసింహ యంత్రం ఉంటుంది. ఈ 4 యంత్రాలని మార్చడానికి నలుగురు వెళ్తారు. ఇప్పుడు మనము నవనరసింహుల గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి ఇదేంటంటే మనకి పూరి జగన్నాథ టెంపుల్కి వెళ్తే తూర్పు సింహద్వారం నుండి లోపలికి వెళ్ళినప్పుడు సింహద్వారం కుడి చేతి వైపున ఒక చిన్న గూటిలో అనమాట నరసింహ భగవానుడు ఉంటారు. అది ఎవరు అంటే అని ఎవ్వరు కూడా నరసింహ భగవాను అనుకోరనమాట, అంత చిన్నగా ఉంటుంది. కాకపోతే ఆయనకి ఏంటంటే 22 బాహువులు ఉంటాయి, అంటే 22 చేతులు ఉన్న నరసింహస్వామి ఉంటారన్నమాట. అంటే ఆ మూర్తి అంత పొడవు ఒక మోరంత పొడవు కూడా ఉండదు అనమాట. దానికి ఆ గూట్లో ఉన్న ఆయనకి ఒక చిన్న ధోతి కట్టేసి చూపిస్తారు మనకి. తర్వాత వచ్చేసి అక్కడి నుండి మెట్లు ఎక్కుతున్నప్పుడు బాయిస్ పహాచ అనే ఒక 22 మెట్లు తర్వాత ఒక 9వ మెట్టు మీద ఎడం చేతి వైపు ఒక చిన్న రామాలయం ఉంటుంది అనమాట. దాని పక్కనే ఒక నరసింహాలయం ఉంటుంది. ఆ నరసింహ భగవానుడు ఎలా ఉంటుందంటే హిరణ్యకశిపుని చంపుతున్నట్లు ఉంటుంది అనమాట. అయితే ఇదేంటంటే అభయ ముద్ర నరసింహ అభయ ముద్ర ప్లస్ వరద ముద్రలో ఉంటారనమాట. అంటే ఆయన్ని అభయ నరసింహుడు అంటారు. తర్వాత వచ్చేసి 23వది వచ్చేసి 22 మెట్లు ఎక్కి లోపలికి వెళితే అది కూర్మ ప్రకారం అంటారు. అందులో అడుగు పెట్టంగానే మరలా మనకి కొన్ని మెట్లు కనిపిస్తాయి. అక్కడ నుండి గుడి లోపలికి వెళ్తే తలుపులు మూసుకొని ఉంటాయి. అది అయితే అక్కడ తలుపులు మూసేసి ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ వెళ్ళడానికి వాళ్ళు అలౌ చేయరు అటువైపు నుంచి. అక్కడ ఏంటంటే లక్ష్మీదేవిని ఒళ్ళో పెట్టుకొని ఉన్న చిన్న నరసింహ భగవానుడు మూర్తి ఉంటారనమాట. ఈ లక్ష్మీ నరసింహ భగవానుడిని చాలా కష్టం, ఎవ్వరికి కూడా కనపడరు ఆయన. కానీ అక్కడ ఏంటంటే చిన్నప్పటి నుంచి అప్పుడు పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళంతా పసుపు కుంకాలు వేయడం వల్ల అక్కడ లక్ష్మీ నరసింహ భగవానుడు ఉన్నారని తెలుస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఆలయం నుండి దక్షిణం వైపు గేటు వైపు వెళ్తే అక్కడ 2 నరసింహ భగవానులు ఉంటారనమాట.
అయితే ఈ ఈ ఒకవైపునేమో ఆయన ఏమంటారంటే సింహాచల నరసింహ భగవానుడు అంటారనమాట. తర్వాత వచ్చేసి ఇలా కొంచెం కుడివైపుకి వెళ్తే కుడి చేతి వైపు పురాతన నరసింహుడు ఉంటారు. ఆయన కూడా దక్షిణ గేట్ వైపే ఉంటారట. ఆయనకు కూడా హిరణ్యకశిపుని చంపుతున్న చతుర్భుజ మూర్తి అవతారంలో ఉంటారనమాట. ఈ ఆలయంలో ఇంకా సుకుడు పరీక్షితుడు కూడా ఉంటారంట. తర్వాత వచ్చేసి ఆది నరసింహుడు అంటే మొట్టమొదట వెలిసిందనమాట. ఈయన ఏంటంటే మనము జగన్నాథ దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు ముక్తి మండపం అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ మండపం పెద్ద ఆలయమే, కానీ ఆయన మూర్తి ఏంటంటే చిన్న మూర్తిగా ఉంటారనమాట. చాలా చిన్న మూర్తిలో మనకు కనిపిస్తారు. తర్వాత వచ్చేసి 7వది వచ్చేసి గుప్త నరసింహుడు అనమాట. ఈయన ఎక్కడ ఉంటారంటే మనము పశ్చిమ ద్వారం నుండి బయటకు వెళ్ళినప్పుడు అంటే కుడి చేతి వైపు కానాపట్ హనుమాన్ విగ్రహం అనేది ఉంటుందంట. ఆ విగ్రహము పూరిలో చాలా ఫేమస్ అయిన హనుమంతుడి టెంపుల్. అటువైపు వెడం చేతి వైపు ఒక వరండా ఒకటి ఉంటుంది, ఎత్తుగా ఉంటుందంట. ఆ వరండాలో ఒక ఏటీఎం కూడా ఉంటుంది. దాని పక్కనే ఒక చెక్క తలుపు ఉంటుంది అనమాట. పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ చెక్క తలుపు ఎప్పుడు కూడా తలుపు తీరనమాట. దాని పైనుంచి మనము చూస్తే ఆయన కనిపిస్తూ ఉంటారు. ఈయనే గుప్త నరసింహుడు. ఇది పెద్ద విగ్రహమే, లోపల నుండి మనం చూడలేము, కానీ బయట అక్కడ గ్రిల్లలో నుంచి చూస్తే ఆయన కనిపిస్తూ ఉంటారనమాట. తర్వాత వచ్చేసి 8వది మనకి జగన్నాథ టెంపుల్ వెనక భాగంలో 2వ అంతస్తులో ఉంటారనమాట. ఆయన ఏంటంటే నిషా నరసింహుడు అంటారు. ఈయన ఏంటంటే ఉగ్రంగా ఉంటారు. ఇది నరసింహుడు యొక్క అంతర్గత ఉగ్ర స్వరూపం. తర్వాత వచ్చేసి ఈయనకి సన్నటి చిన్న మెట్లు కూడా ఉంటాయి. మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, కాకపోతే చాలా కష్టం. అవేంటే నిటారుగా ఉంటాయి, వెళ్ళడం కూడా చాలా కష్టం అనమాట. కానీ ఆయన దర్శించుకోవాలంటే ఒక పశ్చిమ గేట్ వైపు ఉన్న కానాపట్ హనుమాన్ ఇందాక చెప్పుకున్నాం కదా, హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ దగ్గరుండి చూస్తే ఆయన కనపడతారంట. ఆయన చాలా శక్తివంతమైన వారు. ఇదేంటంటే పూరి ఒక నిధి రహస్యము ఒకటి ఉంటుందన్నమాట. ఆ నిధిని కాపాడేందుకే ఈయన ఉన్నారని చెప్తారు. మనకి అనంత పద్మనాభం నిధి కంటే కూడా ఇది పెద్ద రహస్యం అక్కడ ఉందని చేసి చెప్తారనమాట. 9వది వచ్చేసి మనకి భువనేశ్వర ఆలయంలో ఉంటారు ఈయన. ఈ ఆలయంలో వెళ్ళగానే ఎడం వైపుకి సరస్వతి అమ్మవారు ఉంటారు, ఒక మూర్తి కనబడుతుంది. ఆ తల్లి పక్కనే యోగ ముద్రలో ఈయన ఉంటారనమాట. వీళ్ళేంటంటే మదాళ పాంచి అనే ఒక పుస్తకం రాస్తూ ఉంటారంట. ఆ పుస్తకం రాసేటప్పుడు ఒక పెన్నును అక్కడ తాకిచ్చి వాళ్ళు ఇది రాస్తూ ఉంటారనమాట. అంటే ఇదెందుకంటే విజయానికి సాంకేతికంగా చెప్తారు. ఎవరైనా పూరి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక పెన్ను తీసుకెళ్ళి ఆయనకి తాకిచ్చి ఆ పిల్లలు ఎగ్జామ్స్ టైంలో అలా ఇస్తూ ఉంటారంట. అయితే ఇది మదాళ పాంజీ అంటే అది ఒక చారిత్రాత్మకమైన రికార్డ్ అనమాట. పూరి ఆలయంలో రోజు జరిగే విషయాలను, వాళ్ళు రాజుల పరిపాలన, పండగలు, ముఖ్యమైన అవన్నీ కూడా ఒడియా లిపిలో వాళ్ళు రాసుకుంటారంట దాంట్లో. తర్వాత వీళ్ళందరూ కలిసి లోపల ఉన్న బ్రహ్మ పదార్థాలని కాపాడుతారనేసి చెప్తూ ఉంటారనమాట. అక్కడ ఏం జరిగిందంటే ఒకసారి కాలాహాద్ అని ఒక ముస్లిం వ్యక్తి వస్తాడు దండయాత్రకి పూరిని ధ్వంసం చేయాలని వచ్చినప్పుడు ఆలయంలో ప్రవేశించగానే అక్కడ ఒక నరసింహ భగవాన్ని చూస్తాడనమాట. చూడంగానే అతను అంత కోపంలో వచ్చిన అతను కూడా శాంతపడిపోయి అక్కడే ఆ రాత్రిపూట అక్కడే పడుకొని పొద్దున్నే మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆలయాన్ని అసలు అతను తాకకుండా కూడా వెళ్ళిపోతాడు అనమాట. అంత శాంతంగా ఆ నరసింహ భగవానుడే ఆ పూరి జగన్నాథ్ని కాపాడుతున్నారని చెప్తారనమాట. అలాగే పూరి జగన్నాథులో పూజకు ముందు మొదట నరసింహ భగవానుడికి నైవేద్యం సమర్పిస్తారంట. జగన్నాథ ఆలయంలో పూజ సేవకులు కూడా
కాంబ నృసింహ స్తంభం వద్ద నృసింహ మంత్రరాజ దీక్ష తీసుకుంటారంట. అంటే జగన్నాథ ఆరాధనకు ముందు నరసింహ మంత్రరాజు మీదే ఆధారపడి జరుగుతూ ఉంటాయంట ఇవి. మళ్ళీ మనకి 12 సంవత్సరాలకి కళేబర యాత్ర కూడా జరుగుతుంది కదా, అప్పుడు కూడా నరసింహ భగవాన్కి పూజ చేసి మొదలు పెడతారంట. ఉగ్రం వీరం మహావిష్ణం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా పిక్ చేస్తూ చూపిస్తూ మాకు